ప్రియమైన సహోదరులారా, మీకందరికీ ప్రభు పేరట శుభములు. ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనంలో, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అనే పేరు వాడికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 సార్లు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి ఉంచలేదా అని అన్నాడు. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు బాసుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చినాను. ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని, కనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి, ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడవైపోతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదు అని అతనికి ఉత్తరమిచ్చెను. ప్రియమైన సహోదరులారా, సమయము మించిపోయినప్పుడు ఆశీర్వాదము మరి ఏదైనా కావాలంటే అది సాధ్యము కాదు. అనుకూల సమయమందే, రక్షణ దినమందే మనం ఏదైనా పొందుకోవాలి. సమయము మించిపోతే తర్వాత ఏడ్చినా కూడా ఫలితం ఉండదు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందాలని కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినాడు. అయితే అతనికి మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ తర్వాత
సమయము మించిపోయిన తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు ఆశీర్వాదం 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 అని శ్రద్ధగా వెదికినాడు. ఇల్లు దాటిపోయిన తర్వాత, వాకిలి దాటిపోయిన తర్వాత ఆశీర్వాదం వెంటబడితే ఎట్లా వస్తుంది? ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అనుకూల సమయమందు ప్రభు మొర ఆలకిస్తాడు, రక్షణ దినమందు ఆదుకుంటాడు. ప్రతికూల సమయంలో దేవా నన్ను కరుణించు అంటే అది జరిగే పని కాదు. ఇప్పుడందరికీ మారు మనసు, పాప క్షమాపణ ప్రకటింపబడుచున్నది. ప్రభువు రాకడ వచ్చిందంటే పరిశుద్ధమైన సంఘముగా, వధువు సంఘముగా ఎవరు ఉండలేరు. తీర్పు దినముందు పశ్చాత్తాపడితే ఏమి లాభము? అసలు ఏశావుకి ఆశీర్వాదం పొందాలనే ఆలోచనే లేదు. చిక్కుడుగాయల కూర కోసం ఆశీర్వాదాన్ని తృణీకరించినాడు. ఎవరికి కావాలో ఆశీర్వాదం అన్నాడు. దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమైపోయింది. ఆశీర్వదించబడాలనే తపన ఎవరికైనా లేకపోతే వాకిలి దగ్గరికి వచ్చిన ఆశీర్వాదం కూడా వీధి వెంబడి వెళ్ళిపోతుంది, ఇంట్లోకి కూడా రాదు. ప్రతి వారు కూడా దీవించబడాలని, దేవునికి మహిమకరముగా, తోటి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఒక బలమైన వాంఛ ఉండాలి. ఆకలి కొనిన వారిని ఆయన ఆహారముతో కడుపు నింపుతాడు, తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరుస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆత్మదాహము, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారికి దేవుడు జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. నీతిగా ఉండాలనే ఒక ఆకలి, ఆత్మ సంబంధమైన దాహము దేవుని దృష్టిలో విలువైనవి. దప్పికొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. మీరు రూకలు లేకుండానే పాలను, మంచి పదార్థములను భుజించండి అన్నాడు. మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా ఫ్రీనే. ప్రభువు సమస్త మానవాళిని పిలుస్తున్నాడు. ఈ పిలుపును నిర్లక్ష్యం చేస్తే తీర్పు దినమందు మారుమనస్సు పొందని అవకాశము ఉండదు. అప్పుడు ఎవరు కనికరించరు. ఆకాను చూడండి, తినవద్దు, తీసుకోవద్దు, ముట్టవద్దు అన్న ఎరికో వాళ్ళ బంగారు, వారి వస్తువులను ఆశించినాడు, తీసుకున్నాడు. తన గుడారములో గుంతదీసి దాచిపెట్టాడు. ముందుగానే అడిగినప్పుడే చెప్పొచ్చు కదా నేనేనని. కానీ వాళ్ళ గోత్రము, వాళ్ళ వంశము అందరినీ బయటపెట్టే ఆ మనిషి దగ్గరికి వచ్చేంత వరకు అతను ఏమీ మాట్లాడలేదు, మౌనముగా ఉన్నాడు.
ఇంకా అతని దోషం బయటపడిన తర్వాత అందరి ముందు నిలబెట్టి, యెహోషువ కుమారుడా, ఎందుకు ఇలా చేశావు? నువ్వే చేశావు అంటే, అయ్యా నేనే చేశానయ్యా. ఒప్పుకునేది ఎప్పుడు? సమయం మించిపోయినప్పుడు ఒప్పుకుంటే ఏమి లాభం ఉండదు. ప్రియమైన సహోదరులారా, ఏశావునకు ఆశీర్వాదం మీద ఆకలే లేదు, నీతి కొరకు దప్పులు లేవు. అటువంటి వాడికి ఆశీర్వాదం అనేది రాదు. విసర్జింపబడినాడు. ఏశావు తమ్ముడికి దాసునిగా మారతాడని ఇస్సాకు చెప్పాడు. నీ నివాసము భూసారము లేక, పైనుండి పడి ఆకాశపు మంచు లేక ఉంటుంది. నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడవైపోతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేస్తావని అతనికి ఉత్తరమిచ్చినాడు. 41వ వచనంలో, ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనంలో, తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టినాడు. అక్కడ మొదటిలో ఆదికాండములో హేబెలు అర్పణ దేవుడు అంగీకరించినాడని, కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదని, కయ్యూను తన తమ్ముణ్ణి పొలంలోనికి రమ్మని పొలంలో తమ్ముణ్ణి చంపేశాడు. ముఖం అదలబెట్టుకున్నాడు మూర్ఖుడు కయ్యూను. తమ్ముడి మీద కోపంతో తమ్ముణ్ణి చంపేశాడు, తమ్ముణ్ణి దేవుడు దీవించినాడని. ఇక్కడ కూడా యాకోబు దీవెన పొందినాడని ఏశావు అతని మీద పగబట్టినాడు. ఎంత పగ అంటే, ఉండు నీ కథ చెబుతా. తండ్రి ముసలోడైపోయినాడు, రేపో మాపో సచ్చేవాళ్ళగా ఉన్నాడు. కాబట్టి తండ్రి కాలం అయిపోతే యాకోబు నీకు తెరణాలే అనుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా రిబ్కమ్మ వింటున్నది. ఈమెకెప్పుడు వినే పనేనా సాటున? తండ్రి చెబుతుంటే ఏశావుకి మంచి వేట మాంసం తీసుకొని రానైనా, నేను నీకు ఆశీర్వాదం ఇస్తానని చెబుతుంటే గోడ సాటున విన్నది. అలాగే ఇప్పుడు కూడా ఏశావు యాకోబు గురించి పగబట్టి, తండ్రి దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, తండ్రి కాలం అయిపోతే యాకోబును చంపుతాను అని అనుకునేది రిబ్కమ్మ విన్నది. విని యాకోబును పిలిచి అన్నది, అరే బాబు, నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపుతానని తనను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విను. లేచి మీ మేనమామ దగ్గర, వాడు లాబాను, వాడు మోసగాళ్ళకి మోసగాడు, లాబాను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఈ విషయాలు ఏమి చెప్పలేదు, కానీ మీ మేనమామ దగ్గరికి వెళ్ళినైనా, ఇక్కడ మీ అన్న
నీ గురించి సమాధాన పడేంత వరకు నువ్వు అక్కడే ఉండు, తర్వాత నేను నిన్ను పిలిపిస్తాను అన్నది. యాకోబును బ్రతిమాలుకుంటుంది, మీరు ఇద్దరినీ నేను ఒక్కరోజే పోగొట్టుకుంటే ఎట్లా? కాబట్టి నువ్వు నా మాట విని మీ మామ దగ్గరికి వెళ్ళిపో, మేనమామ దగ్గరికి వెళ్ళిపో. మీ అన్న కోపం చల్లారే వరకు నేను నిన్ను మరలా పిలిపిస్తాను అన్నది. ఆమె పిలిపించింది లేదు, ఇస్సాకు చనిపోయింది లేదు. యాకోబు మరలా 20 ఏండ్ల తర్వాత కనానుకు వచ్చినప్పుడు ఆ పాటికే రిబ్కమ్మ చనిపోయింది. కొన్నాళ్ళు ఉండు అన్నది. కొన్నాళ్ళేమి అక్కడ యాకోబు 2 గుంపులైనాడు. ఒక్కడు వెళ్ళాడు, 2 గుంపులతో కనానుకు వస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఏ రోజు కూడా ఇల్లు విడిచినవాడు కాదు, కానీ ఇప్పుడు తల్లి చెబుతుంది, ఇంకా ఆశీర్వాదం పొందుకోవాలి కదా, దీవెన పొందినాడు కదా యాకోబు, ఇంకా దేవుడు కార్యం చేయాలి కదా. దేవుడు కార్యం చేయాలంటే మనం అనుకున్నట్టు ఆయన ఆశీర్వదిస్తాడా? అనుకున్న విధానంలో. కానీ ఆయన మనలను అన్ని రకాల సరిచేసి అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. మరి యాకోబుకు ఇప్పుడు అసలైన ఆత్మీయ ప్రయాణం రెడీగా ఉన్నది. ఇక మీదట యాకోబుకు పగలే చుక్కలు కనబడతాయి. అడుగడుగున శ్రమ రెడీగా ఉన్నది. సిలువను మోసినట్టు ఉంటుంది. ఇక మీదట క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుతారు. ఇంతవరకు ఇంట్లో కూర్చొని ఏ బాధ లేకుండా ఉన్నాడు. ఆశీర్వాదం పొందాలి, దీవించబడాలి అనే తపన ఇప్పుడు నడిపిస్తూ ఉంది. వాగ్దానము నెరవేరాలంటే సహనము, ఓర్పు అనేది ఉండాలి. వాగ్దాన కాలం సమీపించే కొలది మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాల అగ్ని వంటి శ్రమలు మనిషిని ఆవరిస్తాయి. ఇవన్నీ ప్రభు ఏం చెప్పడు కానీ ఆయన నడిపిస్తూ ఉంటాడు. మనం ఎరుగని మార్గంలో ఆయన నడిపిస్తాడు. కానీ ఆయన సన్నిధి, ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఇప్పుడు రిబ్కమ్మ తన ప్రియమైన కుమారుడైన యాకోబుకి ఆత్మీయ ప్రయాణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నది. యోసేపు 17 ఏండ్ల వాడైనప్పుడు యాకోబు, నైనా మీ అన్నలు అడవికి వెళ్ళారు గొర్రెలు కాచుకోవడానికి, వారు ఎలా ఉన్నారో, మంద ఎలా ఉన్నదో, మంద యొక్క క్షేమమును, మీ అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకొని వద్దురా అని యాకోబే పంపాడు యోసేపును. ఆ తర్వాత యోసేపును 25 సంవత్సరాలు నేను చూడలేను అనే స్థితి యాకోబు ఎరగలేదు. అంతకుముందే యోసేపునకి 2 సార్లు దర్శనం వచ్చింది కదా, మరి అది నెరవేరాలి కదా. నెరవేరాలంటే ఇంట్లో ఉంటే నెరవేరుతుందా?
నెరవేరదు కదా. అందుకే దేవుడు యాకోబు చేతనే యోసేపును పంపించాడు అన్నల దగ్గరికి మంద క్షేమం కనుక్కోవడానికి. ఇక్కడ రిబ్కమ్మ యాకోబును పంపింది, ఇంకా మరలా ఎప్పుడు చూడలేదు యాకోబును. యాకోబు రిబ్కమ్మని చూడలేదు. అలాగే గోలియతు 40 రోజులుగా దేశం మీద సవాలు విసురుతున్నాడు. ఆ సమయంలో గొర్రెలు కాచుకుంటున్న చిన్న దావీదు వాళ్ళ తండ్రి యెస్సై పిలిచాడు, నాయనా రేపు పొద్దున్నే నీవు అన్నల దగ్గరికి వెళ్ళాలి, యుద్ధ సమాచారం కనుక్కొని రావాలి. వాళ్ళు వెళ్ళి 3-4 నెలలు అవుతుంది, ఎలా ఉన్నారో అని వాళ్ళకి చిన్న పదార్థాలు, మంచి మంచి విటమిన్ ఫుడ్ యెస్సై సిద్ధం చేశాడు. తీసుకొని ఇచ్చిరాపో అంటే, గొర్రెలు ఎట్లానైనా అంటే గొర్రెలకి వేరే కాపర్ని పెట్టి తెల్లవారక ముందే పయనమయ్యాడు దావీదు ఎరగలేదు, ఈ ప్రయాణం నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని. దావీదు ఎరగలేదు, ఈ మా నాన్న నన్ను పంపుతున్నాడు, గొర్రెలకు పోయించే బాగుండు. ఏంటి మా నాన్న ఈరోజు గొర్రెలకు వద్దులే, అన్నల దగ్గరికి యుద్ధం సమాచారం క్షేమాన్ని కనుక్కొని వద్దురా అని పంపించాడు. దావీదు బాధతోనే వెళ్ళాడు, కానీ తను ఎరగలేదు ఈరోజు నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అని. దావీదు అనే పేరు ప్రపంచంలోనే తెలిసిపోతుందనే విషయం దావీదు ఎరగలేదు. నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, నీ వాగ్దానమే నన్ను బలపరచెని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే, నీ వాగ్దానమే నన్ను బలపరచెని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు. వీరెవ్వరు కూడా కలగనలేదు, అంటే వాళ్ళకు తెలియదు వాళ్ళు వెళ్ళే మార్గం. పరిశుద్ధాత్ముడు మనం ఎరుగని మార్గమును నడిపిస్తాడు. అయినా ఆయన ప్రసన్నత, ఆయన హస్తము మనకు తోడే ఉంటుంది, మన చుట్టూరా ఉంటుంది. యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఇంకా మా నాన్నని
25 సంవత్సరాలు చూడలేనేమో అని అనుకోలేదు. యాకోబు అనుకోలేదు. అలాగే రిబ్కమ్మ నా కుమారుడైన యాకోబును ఇక మీదట చూడను అని ఆమె అనుకోలేదు. యాకోబు అనుకోలేదు. దావీదు ఈరోజు నా జీవితంలో మరి నేను ఈ ప్రయాణం నా జీవితంలో తిరిగి నేను మా ఇంటికి ఎలా వస్తానంటే అద్భుతమైన వ్యక్తిగా, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసినాడనే పాటలు నాకు వినబడతాయి అనే విషయము దావీదు ఎరగలేదు. గొప్ప మలుపు తిరిగే ప్రయాణం అది. ప్రియమైన సహోదరులారా, ఇటువంటివి మనము ప్రభు చేతిలో ఉన్నప్పుడు మనం ఊహించని గొప్ప కార్యాలు దేవుడు కోకొల్లగా జరిగిస్తాడు. మనం అనుకోము, కానీ సామాన్యముగా ప్రారంభించబడిన ప్రయాణము మహిమకరంగా ముగిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఒక గొప్పగా ఆశ పెట్టుకొని ప్రారంభించబడిన అడుగులు కాదు. ఏదో సామాన్యముగా అడుగులు వేస్తే ఆ అంతం ఎలా ఉంటుందంటే గొప్ప మహిమకరంగా ఉంటుంది. ఈ క్రికెట్లో వరల్డ్ కప్ మరి పోయినసారి మరి ధోని కెప్టెన్సీలో సామాన్యముగా అడుగు పెట్టారు, పెద్ద ఆశలు లేకుండా. అయితే వారు ఓడిపోతూనే చివరికి ప్రాముఖ్యమైన మ్యాచ్లలో గెలిచి ఏకంగా ఎటువంటి ఆశలు లేకపోయినా ప్రణాళిక కప్పు మీద ఆశ లేకపోయినా అంచనా వేయలేదు, కానీ ఆ సంవత్సరంలో ప్రపంచ కప్పు గెలిచారు. ఇంత అంచనా మాకు లేదండి, కానీ మా శాయశక్తులా మేము ప్రయాసపడ్డాం, కానీ కప్పు గెలుస్తామని మేము కలలో కూడా అనుకోలేదని అంటారు వాళ్ళు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా ఏదైనా పెద్ద అంచనా ఏమేమో ఊహించుకొని అడుగు ప్రారంభం పెట్టకూడదు, కానీ ఏదో శాయశక్తులా కష్టపడాలి, శ్రమపడే మనస్సును కలిగి మనం ప్రయాణం చేస్తే ఇక నేను వెళ్తున్నాను దేనికైనా సిద్ధమే అన్నట్లుగా మనం అడుగులు వేస్తే అద్భుతకరమైన ముగింపు అనేది మహిమకరంగా ఉంటుంది. సామాన్యముగా ప్రారంభించబడిన పనుల పట్ల ప్రజలు సిగ్గు చెందరు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మరి కలెక్టర్లు గొప్ప గొప్ప ఆఫీసర్లు అయింటారు, కానీ వాళ్ళ తొలి అడుగు ఏదో చదువుకోవాలి అనే ఒక తపనతో వెళ్ళింటారు. కానీ కలెక్టర్లు, పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద అధికారులు అవుతారని వారు కల కూడా కనరు. వాళ్ళ దగ్గరికి వచ్చినది వారి చేతనైంది 100% సంపూర్ణముగా వారు చేస్తారు. అటువంటి వారే అడుగడుగున వారి జీవితంలో పైకి వస్తారు. వారి కోసం ఘనత రెడీగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, మనం చెప్పుకున్న ఈ ముగ్గురి జీవిత సంభవాలలో వారి జీవితాల్లో మలుపు తిరిగిన గడియలవి. వారి ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. యేసుక్రీస్తు నామములో అటువంటి ప్రయాణాలు
మనకు కూడా కలుగునుగాక. ఆమేన్. చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఆ బాధ వర్ణనాతీతం. తీసుకొని వెళ్ళి జింబాబ్వేలో పడేస్తే ఈ మనిషి గతి ఏమవుతుంది? సుక్కలు కనబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయినా పర్వాలేదు, ఎక్కడున్నా కూడా దేవుడు తోడుగా ఉంటే చాలు, ప్రపంచాన్ని మనం జయించవచ్చు. నరకంలో పడేసిన కొంతకాలం దేవుడు తోడుగా ఉంటే నరకం కూడా పరలోకముగా మారిపోతుంది. వీరి ప్రయాణాలు అంత సంతోషకరమైనవి. ఇదేది టూర్ కాదు, విహారయాత్ర కాదు. వారికి అడుగడుగున చుక్కలు కనపడతాయి, అడుగడుగున వారికి హింస కనపడుతుంది. యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఎంత ప్రయాసపడ్డాడో, మరి యాకోబు మామ దగ్గరికి పోయిన తర్వాత మామ పగలే చుక్కలు చూపించాడు యాకోబుకి. అలాగే దావీదు అన్నల దగ్గరికి వెళ్ళాడు యుద్ధం సమాచారం తెలుసుకోవడానికి, కానీ అక్కడ భయంకరమైన మరి శ్రమ ఎదుర్కొన్నాడు. శత్రువు అరివీర భయంకరంగా హేళన చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, దావీదును హేళన చేస్తున్నాడు. మరణముతో పోరాడినాడు దావీదు. ఈ విషయాన్ని ఒకసారి జోనాతాన్ అంటాడు, తండ్రి, ఎందుకు నువ్వు దావీదును చంపాలనుకుంటున్నావు? ఆ రోజు చూడలేదా నువ్వు? దావీదు తన ప్రాణానికి తెగించి గోలియాతుతో పోరాడి జయించాడు కదా, దేశం పరువు నిలబెట్టాడు కదా. అటువంటి వాడిని ప్రాణానికి తెగించి పోరాడి శత్రువు నుండి కాపాడిన మనలను మరి అటువంటి దావీదును చంపాలనుకుంటున్నావేంది నువ్వు అని జోనాతాన్ అంటాడు. ప్రాణానికి తెగించి అనే మాట అక్కడ ప్రాముఖ్యమైనది. మామూలు విషయం కాదు. దేశమంతా అల్లాడిపోతుంటే, సైన్యమంతా గడగడలాడిపోతుంటే ఒక చిన్నవాడు శత్రువుతో పోరాడాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంత మరణ శ్రమ ఎదుర్కొని ఉంటాడో. శత్రువు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు దావీదుకి, ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కొన్ని వీడియోస్ నేను చూశాను ఆ సన్నివేశం గురించి. దావీదు మీదకి దగ్గరికి రా, నిన్ను పిసికి పారేసినట్లుగా పారేస్తాను రారా చిన్నోడా అన్నాడు. ఒరే ఎర్రగా ఉన్నావురా నువ్వు, చిన్నపిల్లలతో నాకు యుద్ధం ఏంట్రా, నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. నేను చిన్నపిల్లలతో నేను పోరాడను, పోయి గోళీలు ఆడుకోపో అన్నట్టుగా దావీదును మాట్లాడతాడు గోలియత్. గోళీకాయలు ఆడుకోపోరా పిల్లోడా, నాతో నీకు యుద్ధమా? అయినా కట్టె పట్టుకొని వస్తున్నావేంట్రా, నేనేమన్నా కుక్కనా? కుక్కను కొట్టేదానికి కట్టె తీసుకుంటారు, వీడేందిరాయుడు నన్ను కొట్టేదానికి కట్టెని తీసుకొని వస్తూ ఉన్నాడు. నేనేమన్నా కుక్కనా? ఈట విసిరేస్తాడు. దావీదు చాలాసార్లు తప్పించుకుంటాడు ఈట. దావీదు అతని ఈటలు సుమారుగా 10 సార్లు విసిరేస్తాడు, కానీ దావీదు తప్పించుకుంటాడు. ఇంకా చివరికి ఆ లోయలోకి వెళ్ళి నున్న రాళ్ళు తీసుకొని తన ఒడిలో ఉన్న ఒడిసెలు తీసుకొని ఆ భయంకరమైన ఆ శ్రమలో దేవా నువ్వే నాకు దిక్కు అని భయపడుతూనే వదిలేస్తాడు. దాన్ని కొడితే నేరుగా వెళ్ళి అతని నుదుట తగులుతుంది రాయి. అంటే అదేదో ఈజీగా అలా వెళ్ళి ఇలా జరిగింది కాదు. అది యేసు ప్రభు గొలగతా కొండ వైపు శిలువను ఎలా మోసుకుంటూ వెళ్ళాడో, దావీదు కూడా గోలియాతును చంపడానికి
అంత శ్రమను ఎదుర్కొన్నాడండి. భయంకరమైన వేదన అనుభవించాడు. అటువంటి పరిస్థితి అది సామాన్యమైన విషయం కాదు. ప్రయాణాలు సామాన్యముగా ఉంటాయి, పెద్ద అంచనా ఉండవు. కానీ దాని ముగింపు మహిమకరంగా ఉంటుంది. అదే దేవుని ప్రణాళిక. ప్రభువు మనకు కష్టం కలిగించేది, మనకు బాధ కలిగించే విషయాలు చెప్పడైనా మనం భయపడతామని. కానీ శ్రమలో కూడా మనకు ఆయన తోడుగా ఉంటాడు. యోసేపును బానిసగా అమ్మినప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు. పోతీఫరా బానిసగా కొనుక్కున్నప్పుడు తోడుగా ఉన్నాడు. పోతీఫరా ఇంటిలో యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. నిందలు మోపినప్పుడు తోడుగా ఉన్నాడు. చెరసాలలో వేయబడినప్పుడు తోడుగా ఉన్నాడు. శ్రమ మాత్రం ఉంది, కానీ దేవుని తోడు అనేది యోసేపునకు ఉన్నది. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు అక్కడ ఉండగలిగినాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేస్తానని మనం 91వ కీర్తనలో చూడగలం. ప్రియమైన సహోదరులారా, మన ముందున్న ప్రయాణం ఇది ఏమైపోతుందో అని మనకు అనిపించినా కానీ ప్రభువుతో మనం ఉన్నాం. ఆయన హస్తపు నీడలో మనను చెక్కుకున్నాడు. చూడుము, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. సముద్ర ప్రయాణములో అర్ధరాత్రి పూట చిన్న దోణి మీద పెద్ద తుఫాను వచ్చింది. కానీ యేసు ప్రభు దోణి తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. మేల్కొని ఉన్న శిష్యులకి అపాయము కలిగింది. కేకలు వేశారు మరణ భయం చేత. కానీ వారికి రక్షకుడు మాతో కూడా ఉన్నాడు అనే విషయం వారికి ఎరుగక ఆ ప్రమాదాన్ని చూసి వారు కేకలు వేశారు, గాబరా పడ్డారు. కానీ రక్షకుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు నిద్రపోకుండా కేకలేశారు. ఆ ప్రయాణములో ప్రభు ఉన్నాడు, వారితో కూడా ఉన్నాడు. మన ప్రయాణములో మనముగా కేకలు పడి గాబరా పడకూడదు, ప్రభువును లేపాలి. మన ప్రయాణంలో ప్రభువు నిద్రపోతే ప్రమాదాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ప్రభువును నిద్ర పెట్టకండి. ప్రభువుకి నిద్ర రానియకూడదు. ఎప్పుడూ ఆయన మేలుకొని ఉండాలి. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని కీర్తన ఉంది కదా. ఆయన నిద్రపోతాడంటే ఎందుకు అంటే, మనం ఆయన గురించి పట్టించుకోకుండా, ఆయనను మనం ఎరగకుండా, ఆయన మాటలకు లక్ష్యం చేయకుండా, మన ఇష్టానుసారంగా మన బుద్ధి పుట్టినట్టు తిరుగుతుంటే దాన్ని ఏమంటారంటే ప్రభువును నిద్రపుచ్చటం అని అంటారు. ప్రభువు నిద్రపోతే దోణిలో నిద్రపోయినాడు. పెద్ద తుఫాను వచ్చింది. గొలగతా కొండ మీద తలవాల్చి ఆత్మను అప్పగించాడు. అప్పుడేమైంది? దేశమంతా చీకటి కమ్మింది, భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి, పరిశుద్ధులు లేచినారు. మన జీవితంలో కూడా ఏ రోజున ప్రభువును నిద్రపోనివ్వకూడదు. హల్లెలూయా! ఎప్పుడూ ఆయన మేలుకొని ఆయన్ను తట్టుతూనే ఉండాలి. ఆయన గురించి మనం ఆయన వైపు చూస్తూనే ఉండాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ఈ మా ప్రయాణంలో నీ హస్తము, నీ తోడు మాకు చాలునైనా. మీ నామమునకు మహిమ. ప్రభువా, ఈ ప్రయాణంలో మా తోడు నీవే, మా నీడ నీవేనయ్యా.
మీ నామమునకు మహిమ చెల్లించుచున్నాం. నడిపించువాడవు, విడిపించువాడవు, గమ్యము చేర్చువాడవు. ఈ ప్రయాణములో నీవే మాకు ఆధారమునైనా మీకు స్తోత్రాలు. నజరేయుడా, మా చేయి పట్టి నడిపించు, ఇంకనూ నడిపించండి. మీ మార్గములో మమ్మల్ని నడిపించండి అయ్యా. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనాలమ్మా.